బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం బుధవారం నిర్వహించారు. బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉమాదేవి మరియు డాక్టర్ శబ్నం పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. పలువురు మాట్లాడుతూ యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ప్రతినిధి శేక్షావలు చేస్తున్న సేవలను పలువురు అభినందించారు. ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో భాగంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజల ప్రాణాలను కాపాడే మహోన్నతమైన సేవగా రక్తదానాన్ని పేర్కొన్నారు. నేటి యువతలో రక్తదానంపై అపోహలు తొలగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నట్లు సూచించారు. కార్యక్రమంలో భూపాల్ విశ్వేశ్వరరావు, షరీఫ్ పలువురు పాల్గొన్నారు. నేను డాక్టర్ ఉమాదేవిని, ఏరియా హాస్పిటల్ బనగానపల్లి సూపరింటెండెంట్. మనకు ఈ నెల వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే అనేది జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తామని మా బ్లడ్ డోనర్ బ్లడ్ వీళ్ళు పిలుపునిస్తే దాదాపు మోర్ దాన్ 30 మంది కన్నా ఎక్కువ వచ్చి బ్లడ్ డొనేట్ కూడా ఉన్నారు. ఒక డాక్టర్ ఇచ్చారు, శానిటేషన్ వాళ్ళు ఇచ్చారు, సెక్యూరిటీ వాళ్ళు ఇచ్చారు, మా హాస్పిటల్ స్టాఫ్ కూడా ఆల్మోస్ట్ 50% మెంబర్స్ ఉన్నారు దీంట్లో. అండ్ ఒక ఆయన 54 సంవత్సరాలు దాటింది, ఇప్పటికీ 6 సార్లు ఇచ్చాడంట బ్లడ్. ఆయన ఎంత సంతోషంగా చెప్తున్నాడంటే నాకు ఎంత మంచిగా అనిపించిందంటే, దీన్ని చూసి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యంగ్ యూత్ పిల్లలు అబోవ్ 18 years, అబోవ్ 45 kgs ఎవరైనా కానీ వచ్చి బ్లడ్ డొనేట్ చేయొచ్చు. బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందుకు వారి సేవా కార్యక్రమాలు నచ్చి మేము బ్లడ్ ఇవ్వడం జరిగింది. అట్నే మన ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ఆధ్వర్యంలో కూడా ఎంతోమందికి బ్లడ్ అందించడం జరుగుతుంది. అందులో భాగంగానే వాళ్ళ సేవలను మెచ్చి మన బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మన మేడం ఉమాదేవి మేడం గారు కూడా సన్మానం చేయడం జరిగింది. అంటే ఏదైనా మంచి చేసే ఇలాంటి సన్మానాలు ఇలాంటివి చేస్తారని ఇంకా మన యువత ముందుకు రావాలని కోరుకుంటున్నాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.